So good morning, students. So in the last class, we have discussing about the force exerted by a jet on inclined plate, fixed inclined plate. So far, we have covered two cases. That is force that is on fixed vertical plate and fixed inclined plate. Now we are moving to the next case. That is force exerted by jet on moving flat plate. Right here, the plate is not fixed. Observe here the diagram. This is our plate and it is not fixed, right? So when the velocity, when the jet is strikes this plate is moved this this distance. Consider. Let us consider. Let us consider if the jet is strikes this plate, it moves to this distance, right? Okay. So this V is called velocity of jet, and A, this cross sectional area of jet, and U here, U, velocity of flat plate. So when the jet strikes this plate, it moving with some velocity, right? It moving with some velocity. That velocity we can consider as U. So U is velocity of flat plate, and W we know already specific weight of the liquid, right? And observe this diagram here. When the jet strikes with velocity v, the plate is moving with velocity u, and it moving up to this point. The plate is moved to this point. So the jet is with this plate only, but the plate is moving up to here. So after moving to here, and the jet again converted to vertical direction. Understood? ఇంతకుముందు కేసులో ఫ్లాట్ ప్లేట్లో మీకు ప్లేట్ అనేది ఫిక్స్డ్గా ఉండేది. జెట్ ఇక్కడ స్ట్రైక్ కాగానే ఇటు స్ప్లిట్ అయ్యి వెళ్ళిపోయేది వర్టికల్ డైరెక్షన్కి, రైట్? బట్ ఈ కేసులో ఏంటిది, ప్లేట్ అనేది ఫిక్స్డ్ పొజిషన్లో లేదు, మూవ్ అయింది. ఎక్కడి వరకు? ఇక్కడ వరకు. ఆ మూవ్ అయ్యేంత సేపు జెట్ ఇదే డైరెక్షన్లో ఉంటుంది, హారిజంటల్ డైరెక్షన్లోనే. ఎప్పుడైతే అది మూవ్ అయ్యి ఆగిపోతుంది ఒక సర్టెన్ ఏరియాలో, సర్టెన్ డిస్టెన్స్లో, అప్పుడు జెట్ అనేది ఏంటిది, దాని స్పీడ్ ఇటు స్ప్లిట్ అయిపోతుంది. ఓకేనా? సో ఈ వెలాసిటీ ఆఫ్ జెట్ వి, ప్లేట్ వెలాసిటీ యు అయితే, సో రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ జెట్ ఎంత? వి మైనస్ యు. రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ జెట్ మనం తీసుకుంటాం ఇక్కడ, ఎందుకంటే మనకు వచ్చేది జెట్ యొక్క స్పీడ్ ఎంత? వి. ప్లేట్ ఎంత స్పీడ్తో మూవ్ అయింది? యు. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్సే మనకు మిగిలిపోయిన వెలాసిటీ. అంటే కొద్దిగా వేస్ట్ అవుతుంది కదా. వేస్ట్ అంటే ఏంటిది? ప్లేట్ మూవ్ అవ్వడానికి యూజ్ అయిపోతుంది అన్నట్టు. వేస్ట్ అంటే ప్లేట్ మూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది కాబట్టి అది అందులో మనకు ఒరిజినల్గా అవైలబుల్ అయ్యే వెలాసిటీలో నుంచి ప్లేట్ మూవ్ అవ్వడానికి యూజ్ అయ్యే వెలాసిటీని మనము తీసేస్తే దాన్ని మనం రిలేటివ్ వెలాసిటీ అంటాం. దట్ ఈస్ వి మైనస్ యు. ఓకే, ఇది ఇంపార్టెంట్. అక్కడ మనకు ఓన్లీ వి ఉంటుంది ఫిక్స్డ్ ప్లేట్లో, ఇక్కడ వి మైనస్ యు అంతే. ఫార్ములాలో డిఫరెన్స్ అది ఒక్కటే, డబ్ల్యూ బై జీ ఏవి స్క్వేర్ కదా, ఇక్కడ డబ్ల్యూ బై జీ ఏ ఇంటూ వి మైనస్ యు హోల్ స్క్వేర్, అంతే, సింపుల్. సో ఇన్ దిస్ కేస్, as the jet moves, the plate also moves, right? We have observed in the diagram. Hence the jet strikes the plate with a relative velocity. సో ఇప్పుడు జెట్ ఎంత వెలాసిటీతో స్ట్రైక్ అవుతుంది అనుకున్నామమ్మా, ఇంతకుముందు చూసినా కదా, వి మైనస్ యు, వి మైనస్ యు డిస్టెన్స్ వెలాసిటీతో స్ట్రైక్ అవుతుంది. సో వీ నో దట్ మాస్ ఫ్లో రేట్ ఫార్ములా ఎం నాట్ డబ్ల్యూ బై జీ ఏవి, యాక్చువల్గా W by G AB, but in place of V we can write as V minus U, because the plate also moves. So the plate moves kabatti we can take its relative velocity, that relative velocity V minus U. So mass flow rate W by G A, V place lo enti V minus U. Now we have to calculate the force.
ఫోర్స్ ఎక్సర్టెడ్ బై ది జెట్ అంటే ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ది జెట్ కూడా ఉంటుంది కదా, force experienced by the plate. Right. We can calculate here only force exerted by the jet on the moving plate. We know that Newton's second law of motion, mass flow rate into acceleration. So m naught mass flow rate into initial velocity of jet minus final velocity of jet in x direction only. జెట్ డైరెక్షన్ అన్నాను యాక్చువల్గా, ఎక్స్ డైరెక్షన్ కాకుండా జెట్ డైరెక్షన్. జెట్ ఏ డైరెక్షన్లో ఉందమ్మా, ఎక్స్ డైరెక్షన్లో ఉంది. ఫైనల్ వెలాసిటీ ఆఫ్ జెట్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. ఇన్ ద డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ జెట్ ఎంత, v మైనస్ యూ. ఫైనల్ వెలాసిటీ ఆఫ్ జెట్, సార్ ఇక్కడ మీరు v మైనస్ యూ ఉంది కదా అంటే ఇది ఏ డైరెక్షన్లో ఉంది, y డైరెక్షన్లో ఉంది. బట్ మనకు కావాల్సింది ఏంటిది, ఎక్స్ డైరెక్షన్లో. అంటే ఇది కంటిన్యూగా మూవ్ అవ్వకుండానే వెళ్తా ఉంటే అప్పుడు మనకి ఎక్స్ డైరెక్షన్లో v మైనస్ యూ ఉన్నట్టు, రైట్. బట్ ఎక్కడ స్ప్లిట్ అయిపోయి అటు ఇటు వెళ్ళిపోతుంది కదా y డైరెక్షన్లో. సో ఫైనల్ వెలాసిటీ, ఫైనల్ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ జెట్ ఎంత, 0. సో వి నో m నాట్ అంటే w/g a v మైనస్ యూ, అండ్ మనకి ఇక్కడ ఆల్రెడీ v మైనస్ యూ ఉంది, ఇది 0. సో సింప్లిఫై చేస్తే f ఈక్వల్ టు w/g a ఇంటూ v మైనస్ యూ హోల్ స్క్వేర్ న్యూటన్స్, యూనిట్స్ అన్నమాట, న్యూటన్స్ అంటే ఫోర్స్, రైట్. అండ్ ఇక్కడ మనం ఇంకొకటి కూడా క్యాలిక్యులేట్ చేస్తాం, దట్ ఈస్ వర్క్ డన్ బై జెట్ పర్ యూనిట్ టైం. వర్క్ డన్ బై జెట్ పర్ యూనిట్ టైం. ఎందుకు వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఇంతకుముందు ఎందుకు క్యాలిక్యులేట్ చేయలేదు అంటే, వర్క్ డన్ అంటే ఏంటమ్మా, ఒక ఫోర్స్ని అప్లై చేసి, రైట్, ఏదైనా ఒక బాడీని మనం కొద్దిగా దూరం డిస్టెన్స్ దాన్ని మూవ్ చేస్తే అక్కడ వర్క్ జరిగినట్టు, రైట్. ఓకే, ఫస్ట్ కేసు తీసుకోండి, నువ్వు ఫోర్స్ అప్లై చేసినావు అంటే జెట్ ఆఫ్ వాటర్తో ఫోర్స్ అప్లై చేసినావు, రైట్. అక్కడ ప్లేట్ మీద పడ్డది, ఫిక్స్డ్ ప్లేట్ మీద. ప్లేట్ ఏమన్నా మూవ్ అయిందా, అవ్వలేదు కదా. సో ఇఫ్ ద ప్లేట్ ఈస్ నాట్ మూవ్, సో దెర్ ఈస్ నో వర్క్ డన్. వర్క్ డన్ అనేది ఎప్పుడు జరుగుతుంది, నువ్వు ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ సమ్ ఫోర్స్ టు మూవ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, we can call it as work done. So in the first two cases we are not calculating the work done. In the second case, in the third case, we can calculate the work done by jet per unit time, because here the plate is moving with a velocity of u. So work done ki formula into the force exerted by jet into velocity of moving plate. Force exerted by jet already వచ్చింది మనకి ఇంతకు ముందే, w/g a into v minus u whole square into u. Simple. So work done formula into the w/g a into u into v minus u whole square Newton meter, right. Next problem చూద్దాం వీటిలోనే. A jet of water moving with a velocity of 25 meter per second. వాటర్ యొక్క జెట్ యొక్క వెలాసిటీ ఎంతన్నా, 25 meter per second. And strikes normally on a plate. సో ఇంక్లైన్ ఏం లేదు, ప్లేట్ నార్మల్గానే ఉంది, నార్మల్గానే స్ట్రైక్ అవుతుంది. సో ద జెట్ డయామీటర్ ఈజ్ 60 mm. జెట్ డయామీటర్ ఎంత, 60 mm. Determine the force on the plate. ప్లేట్ మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది అంటే జెట్ ఫోర్స్ ఎక్సర్టెడ్ బై ద జెట్ అంతే కదా. ఫోర్స్ ఇక్కడ ఏమన్నాడు, డిటర్మైన్ ఫోర్స్ ఆన్ ద ప్లేట్ అంటే ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ద ప్లేట్ అనలే, ఫోర్స్ ఆన్ ద ప్లేట్ అంటే జెట్ ఎక్సర్టెడ్, ఫోర్స్ ఎక్సర్టెడ్ బై ది జెట్టే కదా. సో ఇక్కడ మనకు 2 కేసెస్ ఇచ్చింది, ఒకటి ప్లేట్ ఫిక్స్డ్గా ఉన్నప్పుడు అంటే మన ఫస్ట్ కేసు చేసింది ఇది ఆల్రెడీ. నెక్స్ట్ సెకండ్ ఏంటిది, ద ప్లేట్ ఈజ్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జెట్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 5 meter per second అంటే యూ అన్నట్టు. చాలా సింపుల్ ప్రాబ్లం, చిన్నదే చూడండి. వెలాసిటీ ఆఫ్ జెట్ ఎంత, 25 meter per second. అండ్ జెట్ డయామీటర్ d 60 mm, మీటర్లోకి మార్చుకుంటే 60 into 10⁻³ ఎందుకంటే ఎంఎంలలో ఉంది కాబట్టి 60 into 10⁻³ or 60 divided by 1000. ఎంఎం కాస్త ఏమవుతుంది, మీటర్ అవుతుంది. 60 divided by 1000
సో దాన్ని 0.06 meters అని రాసుకోవచ్చు. నెక్స్ట్ velocity of plate, ఇది సెకండ్ కేస్కి యూజ్ అవుతుంది మనకు. u is equal to 5 meter per second. Now coming to the area of jet, a is equal to pi by 4 d square, that is equal to pi by 4 d, 0.06 meter square. సింప్లిఫై చేస్తే మీకు ఏరియా 2.83 into 10 to the power of -3 meter square అని వచ్చింది. రైట్, ఇప్పుడు నువ్వేం చేయాలి, ఫస్ట్ కేసులో ద ప్లేట్ ఈస్ ఫిక్స్డ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఫోర్స్ ఎక్సర్టెడ్ బై ది జెట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫోర్స్ ఎక్సర్టెడ్ బై ది జెట్ ఫర్ ది ఫిక్స్డ్ వర్టికల్ ప్లేట్కి ఏంటిది ఫార్ములా, W/G/AV². W 9810 స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ది వాటర్. ఎందుకు తీసుకున్నది ఇక్కడ వాటర్ అన్నాడు కాబట్టి ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి బాబు. 9810 అని మనం ప్రతిదానికి తీసుకోవద్దు. ఇక్కడ ఆయిల్ అన్నాడు అనుకో, అప్పుడు స్పెసిఫిక్ వెయిట్ వాడిపోతుంది. సో స్పెసిఫిక్ వెయిట్ వాటర్ ఎందుకు వాటర్తో తీసుకున్నాం 9810, ఎందుకంటే ఇక్కడ వాటర్ అన్నాడు కాబట్టి. 9810 డివైడెడ్ బై 9.81 ఇంటూ ఏరియా ఇంతకుముందు వచ్చింది 2.83 ఇంటూ 10 to the power of -3 ఇంటూ v² అంటే 25². సో అది మీరు సింప్లిఫై చేయగానే మీకు 1767 న్యూటన్స్ అని వస్తుంది. చూడండి, W/G/AV² 9810 డివైడెడ్ బై 9.81 ఇంటూ 2.83 ఇంటూ 10 to the power of -3 ఇంటూ 25², 1767 న్యూటన్స్. Next, force on the moving plate, W/G/AV minus U whole square. Here work done is only force exerted by the jet. W/G/A into V minus U whole square. 9810 by 9.81 into 2.83 into 10 to the power -3. 25 minus 5 whole square. 1132 newtons. Right. Next problem. A 15 meter per second velocity of jet of water 5 centimeter in dia strikes perpendicularly a smooth flat plate. అంటే నార్మల్గా ఇంక్లినేషన్ ఏం లేదన్నమాట. ఓకే, determine the force exerted by the jet on the plate if the plate is at rest and if it moves. Plate is at rest అన్నాడు, and if it moves in the direction of the jet with a velocity of 5 meter per second. Also determine the work done in each case and the efficiency of jet in the second case. చూసారా, అదే ప్రాబ్లం, ఇంతకుముందు లాంటి ప్రాబ్లం కానీ కొద్దిగా వెరైటీగా అడిగండి. కేసులు ఏబీలు అని ఇవ్వకుండా ఇక్కడ కూడా ఫిక్స్డ్ పొజిషన్లో ఉన్నప్పుడు అండ్ మూవింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు రెండు కనుక్కోవాలి. ప్రాబ్లం చదువుకుంటూ డాటా రాసుకోండి. 15 meter per second velocity of jet of water 5 centimeter in diameter. డయామీటర్ ఇచ్చిండు, వెలాసిటీ ఇచ్చిండు. వి ఎంత, 15 meter per second. డయా 5 centimeters అంటే 0.05 meters. చూడండి, ఇక్కడ సెంటీమీటర్లో ఇచ్చిండు కాబట్టి మీటర్లోకి కన్వర్ట్ చేయాలంటే నువ్వు ఏం చేస్తావు, 5/100 ఆర్ 5 into 10 to the power of -2. అది ఎంఎంలలో ఇస్తే 5/1000 వేసుకున్నాం. సెంటీమీటర్లు ఇచ్చింది కాబట్టి 5/100. 5/100 ఆర్ 5 into 10 to the power of -2. సో 0.05 meters అని వచ్చింది. నెక్స్ట్, అండ్ స్ట్రైక్స్ పర్పెండిక్యులర్లీ ఏ స్మూత్ ఫ్లాట్ ప్లేట్. ఓకే, ఈజీ అర్థమైపోయింది మనకి. ఇక్కడ ఫ్లాట్ పర్పెండిక్యులర్గానే స్ట్రైక్ అవుతుంది, ఇంక్లినేషన్లో కాకుండా. రైట్, అండ్ డిటర్మైన్ ద ఫోర్స్ ఎక్సర్టెడ్ బై ద జెట్ ఆన్ ద ప్లేట్ if the plate is at rest and if it moves in the direction of the jet with a velocity of 5 meter per second. ఇప్పుడు మనం ఫోర్స్ ఎక్సర్టెడ్ బై ద జెట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ కేసు ఏంటిది, ఫిక్స్డ్ పొజిషన్లో ఉంది ప్లేట్, రెస్ట్ అంటే ఫిక్స్డ్ అని ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ కేసులో ఏంటిది, ప్లేట్ అనేది మూవ్ అవుతుంది ఎంత వెలాసిటీతో, 5 meter per second. అండ్ తర్వాత కూడా మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలి ఈచ్ కేసులలో, అండ్ ఎఫిషియన్సీ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, రైట్. సో మనకు ఫస్ట్ కావాలంటే ఏ ఉంది, W/G/AV² కాబట్టి ఏరియా కనుక్కుంటాం. 5/4 d², 5/4 0.05², 1.96 into 10 to the power of -3. ఫస్ట్ రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఏంటిది ఫార్ములా, W/G/AV². W 9810 డివైడెడ్ బై 9.81 ఇంటూ
1.96 into 10 to the power of minus 3 into 15 square. 15 కదా వెలాసిటీ 15 మీటర్ పర్ సెకండ్. సో మీకు ఎంత వచ్చింది 441.78 న్యూటన్స్. అండ్ వర్క్ డన్ 0, ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పినాం ప్లేట్ మూవ్ అయితేనే కదా వర్క్ డన్ వచ్చేది. యాజ్ ద ప్లేట్ ఈజ్ స్టేషనరీ, ఎంతో కొంత డిస్టెన్స్ మూవ్ అవ్వాలి, ఫోర్స్ అప్లై చేసినంత మాత్రాన వర్క్ జరిగినట్టు కాదు, అక్కడ మూమెంట్ కూడా ఉండాలి. సో ఇక్కడ డిస్టెన్స్ ఏం మూమెంట్ లేదు కాబట్టి ప్లేట్ స్టేషనరీ కాబట్టి ఫస్ట్ కేసులో వర్క్ డన్ 0, రెండిట్లలో వర్క్ డన్ కనుక్కోమని కదా, అండ్ ఎఫిషియన్సీ కూడా కనుక్కోమని. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ ఏంటిది, ప్లేట్ ఈజ్ మూవింగ్, ఇంతకుముందు లాగా సేమ్ W/G A into V minus U whole square 9810 divided by 9.81 into 1.96 into 10 to the power of minus 3, 15 minus 5 square 196 newtons. So work done force into U, work done ఇంతకుముందు 196 into 5, 196 ఇంతకుముందు వచ్చింది దాన్ని 5తో మల్టిప్లై చేసినాం U కాబట్టి 980 న్యూటన్ మీటర్ పర్ సెకండ్ ఆర్ జౌల్ సెకండ్. నెక్స్ట్ ఎఫిషియన్సీ, ఎఫిషియన్సీ అంత అవసరం లేదు, యూ కెన్ స్కిప్ ఇట్, రైట్. ఒకవేళ మీరు గుర్తుపెట్టుకుంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, వర్క్ డన్ బై కైనెటిక్ ఎనర్జీ సప్లైడ్ బై ది జెట్. ఇది అడగకపోవచ్చు మనం ఎఫిషియన్సీ, లేకుంటే చూడండి ఎఫిషియన్సీ వర్క్ డన్ బై కైనెటిక్ ఎనర్జీ సప్లైడ్ బై ది జెట్ వర్క్ డన్ డివైడెడ్ బై హాఫ్ ఇంటూ W/Q/G ఈ స్క్వేర్. క్యూ లేదు కాబట్టి ఏవి నుంచి క్యూ వచ్చేస్తుంది, అది సబ్స్టిట్యూట్ చేస్తాం, అన్నీ ఉన్నాయి మిగతాయన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఎఫిషియన్సీ 0.296ని 100తో మల్టిప్లై చేస్తే 29.6% వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం కూడా సిమిలర్. ఓకే, అంతే 2 కేసెస్ ఇచ్చిండు, ఒకటే కేసు. ఇందులో నువ్వు ఫోర్స్ ఎక్సర్టెడ్ బై ద జెట్ కనుక్కోవాలి అండ్ వర్క్ డన్ పవర్. వర్క్ డన్ ఏముంది, ఇది సెకండ్స్లలో ఇస్తాడు కాబట్టి న్యూటన్ మీటర్ పర్ సెకండ్ ఉంటుంది, దాన్ని 1000తో డివైడ్ చేస్తే మీకు కిలో వాట్స్లలో వస్తుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్లేట్ మూవింగ్, force exerted by jet on a moving flat plate. Next, force exerted by jet on series of vanes fixed on the rim of wheel. ఇంతకుముందు మనం చేసినవన్నీ ఒక ఇట్లాంటి ఒక్కొక్క ప్లేట్లు అన్నట్టు, అలాంటి ప్లేట్లని ఏం చేసిండు, ఒక రిమ్ తీసుకొని ఆ రిమ్కు ఫిక్స్ చేసిండు. అర్థమవుతుందా? ఇంతకుముందు నువ్వు చేసినవన్నీ ఏంటిది, ఒక ప్లేట్ అంటే ఈ ప్లేట్, ఇదొక ప్లేట్, ఇదొక ప్లేట్, ఇదొక ప్లేట్, అట్లాంటి ప్లేట్లు ఉన్నాయి కదా, ఆ ప్లేట్లన్నీ తీసుకొని నువ్వు ఒక దగ్గర పెట్టి ఒక దాని ప్లేట్ మీద ఒకసారి ఫిక్స్గా ఉన్నప్పుడు, ఒకసారి ఇంక్లైన్గా ఉన్నప్పుడు, ఒకసారి మూవ్ అయినప్పుడు అని చేసినాం. ఇప్పుడు ఏంటిది, ఒక రిమ్ ఆఫ్ ద వీల్కి ఇట్లా నంబర్ ఆఫ్ ప్లేట్స్ ఫిక్స్ చేసి దాని మీద జెట్ స్ట్రైక్ అయినప్పుడు జెట్ యొక్క ఫోర్స్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయమన్నాడు. Force exerted by jet on series of vanes fixed on the rim of a wheel. Consider a jet of liquid striking on a series of plates fixed to a rim of wheel as shown in figure. As the jet strikes the vanes are moving with the velocity u. Same moving plate లెక్కనే. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు జెట్ నాజిల్ నుంచి జెట్ అనేది ఈ ప్లేట్ని స్ట్రైక్ అయింది, అప్పుడు ఏమవుతుంది, ఇది మూవ్ అవుతుంది. మూవ్ అవగానే నెక్స్ట్ కొత్తది వచ్చి దీని ముందు ఎక్స్పోజ్ అవుతుంది, అంతేనా. ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ జెట్ ఇది ఇక్కడ వచ్చి నిల్చుంటుంది, అప్పుడు మళ్ళీ దీని మీద. సో ఇట్లా జరుగుతున్న కొద్ది ఏమవుతుంది, వీల్ అనేది రొటేట్ అవుతుంది. ఈ టర్బైన్ మనది ఏదైతే ఉందో, టర్బైన్తో పవర్లు ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా వాటర్ టర్బైన్స్ తోటి, అక్కడ జరిగే ప్రాసెస్ ఇదే అన్నమాట. జెట్ ఆఫ్ వాటర్ ఇలాంటి వెయిన్స్ మీద, అంటే అక్కడ మనకు బకెట్స్ అవి ఇవన్నీ వస్తాయి, ఇది జస్ట్ ఇనిషియల్ లెవెల్ కాబట్టి ఇక్కడ మనము వీటిని ప్లేట్స్ ఆర్ వెయిన్స్ అంటాం. ఈ వెయిన్స్ మీద స్ట్రైక్ అయినప్పుడు ఇది మూవ్ అవుతుంది విత్ వెలాసిటీ ఆఫ్ యూ. నెక్స్ట్ కొత్త ప్లేట్ వచ్చి దీనికి ఎక్స్పోజ్ అవుతుంది. ఓకేనా. సో ఇలా రొటేషన్ అనేది జరుగుతుంటుంది. ఇక్కడ రొటేషన్ సింబల్ కూడా ఇచ్చింది వీల్. సో v ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ జెట్, u అంటే పెరిఫరల్ వెలాసిటీ ఆఫ్ వీల్, అంటే అన్నిటిది దీనిది టోటల్గా, ఓన్లీ ఒక్క ప్లేట్దే కాదు u అంటే. ఇంతకుముందు ఏంటి, ఓన్లీ సింగిల్ ప్లేటే ఉంది, బట్ ఇక్కడ మొత్తం ఉంది కాబట్టి ఇక్కడ u అంటే ఏంటిది, పెరిఫరల్ వెలాసిటీ ఆఫ్ వీల్, క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ జెట్, నెక్స్ట్ స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ లిక్విడ్. సో మాస్ ఫ్లో రేట్ ఏంటిది, W/G AV.
అండ్ ఇనిషియల్ రిలేటివ్ వెలాసిటీ ఎంత సేమ్ ఇంతకుముందు దానిలాగానే ప్లేట్ మూవ్ అవుతుంది కాబట్టి v1 v మైనస్ యూ అండ్ v2 0 x డైరెక్షన్లోనే ఉంది y డైరెక్షన్లో జెట్ లేదు అది ఓన్లీ హారిజంటల్ డైరెక్షన్లోనే నీకు స్ట్రైక్ అవుతా ఉంటుంది వర్టికల్ డైరెక్షన్లో స్ట్రైక్ కాదు కదా సో v మైనస్ యూ ఉంటుంది v2 0 సేమ్ ఇంతకుముందు దానిలాగానే ఎఫ్ఎక్స్ ఎం నాట్ కాకపోతే ఇక్కడ మాస్ ఫ్లో రేట్ దగ్గర రిలేటివ్ వెలాసిటీ ఉండదు ఎందుకంటే మనది ఇదేంటిది సిరీస్ ఆఫ్ వేన్స్ ఉన్నాయి కాబట్టి ఇది v మైనస్ యూ అవ్వదు v మాత్రమే అవుతుంది సో డబ్ల్యూ బై జీ ఏవి వి మైనస్ యూ ఇంతకుముందు ఏంటిది వి మైనస్ యూ హోల్ స్క్వేర్ ఉండే బట్ ఇక్కడ డబ్ల్యూ బై జీ ఏవి ఇంటూ వి మైనస్ యూ వర్క్ డన్ ఏంటిది దీనికి ఇంటూ యూ వేస్తే అయిపోతుంది అంతే కదా ఎఫ్ఎక్స్ ఇంటూ యూ డబ్ల్యూ బై జీ ఏవి ఇంటూ వి మైనస్ యూ ఇంటూ యూ ఇది వర్క్ డన్ ఓకే నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ సప్లైడ్ బై జెట్ పర్ సెకండ్ యాక్చువల్గా కైనెటిక్ ఎనర్జీ అంటే మనకు తెలుసు ఫార్ములా హాఫ్ ఎంవి స్క్వేర్ but in this point of view we can write it as half m naught v square kinetic energy అంటే ఏంటిది half m v square కదా half m naught v square m naught అంటే మనకు తెలుసు ఆల్రెడీ w by g av అది రాసినాం half m naught v square half w by g av into v square so efficiency work done divided by kinetic energy supplied సో వర్క్ డన్ ఏంటిది ఆల్రెడీ ఇంకా మనం చేసినాం డబ్ల్యూ బై జీ ఏవి వి మైనస్ యూ ఇంటూ యూ అంతే కదా ఇదేమో ఫోర్స్ ఎక్సర్టెడ్ బై ది జెట్ సో వి ఉంది వి మైనస్ యూ ఉంటేనే వి మైనస్ యూ స్క్వేర్ అయ్యేది బట్ ఇది సిరీస్ ఆఫ్ కర్వ్డ్ వేన్స్ కాబట్టి డబ్ల్యూ బై జీ ఏవి ఇంటూ వి మైనస్ యూ ఇంటూ యూ డివైడెడ్ బై హాఫ్ డబ్ల్యూ బై జీ ఇదే ఏవి వి స్క్వేర్ సో దీన్ని మొత్తం మీరు క్యాలిక్యులేట్ చేస్తే డబ్ల్యూ బై జీ క్యాన్సల్ వి క్యాన్సల్ మిగిలేదు ఏంటిది వి మైనస్ యూ ఇంటూ యూ డివైడెడ్ బై వి స్క్వేర్ ఇక్కడ 1/2 కాస్త పైకి వెళ్ళి 2 అయిపోతుంది పైన సో 2u వి మైనస్ యూ డివైడెడ్ బై వి స్క్వేర్ ఇది ఎఫిషియన్సీ వర్క్ డన్ బై కైనెటిక్ ఎనర్జీ సప్లైడ్ సో కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అంటే నీకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎప్పుడు వస్తుంది ఈ సిరీస్ ఆఫ్ వేన్స్ ఉన్నప్పుడు అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే నువ్వు ఈ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో దీన్ని విత్ రెస్పెక్ట్ టు యూ డెరివేటివ్ చేస్తే మీకు కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది అంటే డి ఈటా డివైడెడ్ బై డియూ ఈజ్ ఈక్వల్ టు 0 డి బై డియూ 2u v minus u divided by v square is equal to 0 multiply a లోపల d by du 2uv minus 2u square divided by v square is equal to 0 so with respect to u చేస్తే u ఉన్న కాస్త 1 అవుతుంది 2v minus ఇది 2u square అంటే 4u అవుతుంది డివైడెడ్ బై v square అలాగే ఉంటుంది సో దీన్ని డెరివేషన్ అయిపోయింది ఇప్పుడు v square నెట్ సైడ్ పంపితే 0 అవుతుంది మనకు మిగిలింది ఏంటి 2v minus 4u is equal to 0 u is equal to v by 2 సో మన కండిషన్ ఏమొచ్చింది u is equal to v by 2 సో ఈ u is equal to v by 2 ని మనకు 2u is equal to v minus u divided by v square లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎంత వచ్చింది 50%. ఓకే మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎంత 50%. సో దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం సింపుల్ ప్రాబ్లం ఫార్ములా అవే direct. A jet of water 20 mm in diameter moving with a velocity 10 meter per second strikes on a series of vanes moving with a velocity of 3 meter per second. Find force exerted by the jet, work done per second, efficiency of the jet. అన్నిటికి ఫార్ములాస్ ఉన్నాయి గివెన్ డేటా రాసుకోండి d 20 mm in diameter సో మీటర్లో కన్వర్ట్ చేస్తే 0.02 meters, velocity 10 meter per second, u 3 meter per second, area 5/4 d square, force exerted by the jet formula ఉంది w by g av into v minus u 9810 divided by 9.81 into 3.14 into 10 to the power minus 4 ఇక్కడ వచ్చింది velocity 10 అని ఉంది ప్రాబ్లంలో 7 v minus u అంటే 10 minus 3 7 సో 21.99 న్యూటన్స్ నెక్స్ట్ వర్క్ డన్ ఈ ఫోర్స్ని యూతో మల్టిప్లై చేస్తే గదే వర్క్ డన్ నెక్స్ట్ ఎఫిషియన్సీకి ఫార్ములా మనం అనుకున్నాం కదా 2u into v minus u divided by v square అందులో సబ్స్టిట్యూట్ చేస్తే 42 ఎందుకంటే మ్యాక్సిమం ఎఫిషియన్సీ 50% వచ్చింది
మ్యాక్సిమం ఎఫిషియన్సీ 50% వచ్చింది కాబట్టి నువ్వు ఏది చేసినా కూడా అంతకంటే బిలోనే ఉంటుంది. మ్యాక్సిమం ఎఫిషియన్సీ 50%కి కండిషన్ ఏంటిది? నీకు తిరిగే పెరిఫెరల్ వెలాసిటీ ఎంత ఉండాలి? నీకు జెట్ నుంచి వచ్చే వెలాసిటీ వీలో సగం ఉంటుంది అంతే. అప్పుడే నీకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ ది వీల్ అనేది వస్తుంది అన్నమాట, దాని మీనింగ్. అర్థమైందా? సో విత్ దిస్ conclude. Thank you.